హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ చేతి వంటలు. బయట కొనే స్వీట్స్ కన్నా ఇంట్లోనే ఎంతో హెల్తీగా, క్రిస్పీగా వచ్చే డ్రై ఫ్రూట్స్ బెల్లం చిక్కీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. పక్కా కొలతలతో ఏమాత్రం పాడవకుండా పర్ఫెక్ట్‌గా రావడానికి కొన్ని సీక్రెట్ టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్పాను. సో, ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో అరకప్పు దాకా బాదం పలుకుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పప్పుని 2 బద్దలుగా కట్ చేసి వేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. ఈ బాదం పప్పుని కట్ చేయడానికి ఒక చిన్న టిప్ చెప్తాను. బాదం పప్పు త్వరగా కట్ అవ్వాలంటే వీటిపైన హాఫ్ టీ స్పూన్ అంత వాటర్‌ని స్ప్రింకిల్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టామనుకోండి, ఈజీగా కట్ అవుతాయి. ఈ బాదం పలుకుల్ని పాన్‌లో వేసిన తర్వాత చిన్న మంట మీద మాత్రమే కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త లైట్‌గా వేగిన తర్వాత ఇందులోనే అరకప్పు దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అస్సలు మాడిపోకూడదు. కలుపుతూనే వేయించుకోవాలి. అంటే స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచాలి. జీడిపప్పు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరకప్పు దాకా వాల్‌నట్స్ ముక్కలు, పావు కప్పు దాకా పుచ్చిగింజలు, అలాగే పావు కప్పు దాకా సన్‌ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ ఇందులోనే పావు కప్పు దాకా గుమ్మడి గింజలు వేసి మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటన్నిటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఎండు కొబ్బరిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి అరకప్పు దాకా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ దాకా అవిసె గింజలు, మరొక స్పూన్ దాకా నువ్వులను వేసుకోవాలి. అవిసె గింజలు, నువ్వులు కంప్లీట్‌గా మీ ఆప్షనల్. వేసుకుంటే రుచి బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్‌తో పాటుగా ఒక స్పూన్ దాకా రోజ్ పెటల్స్‌ని కూడా వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల చిక్కీ చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా, రాయల్ లుక్‌తో ఉంటుంది. అంతేకాదు తినేటప్పుడు మంచి గులాబీ సువాసన వచ్చి టేస్ట్ చాలా బావుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించి, వెంటనే ఒక ప్లేట్‌లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇక్కడొక చిన్న టిప్ అండి. మనం బాదం పప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా పప్పు ఇలా అన్నీ కొద్ది కొద్దిగా వేయించుకున్నాం కదా! అన్నీ వేయించిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని మనం ఇంట్లో వాడే ఏదైనా ఒక కప్పుతో కానీ, లేదా ఇలా మెజర్‌మెంట్ కప్‌తో కానీ మొత్తాన్ని కొలుచుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్‌ని కొలుచుకోవడం వల్ల బెల్లం ఎంత వేసుకోవాలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్ కొలత తెలిసిపోతుంది. చిక్కీ కూడా అస్సలు పాడవకుండా కరెక్ట్‌గా వస్తుంది. చూడండి, నాకు ఇక్కడ 3 కప్పుల దాకా డ్రై ఫ్రూట్స్ వచ్చాయి కదా! ఈ 3 కప్పుల డ్రై ఫ్రూట్స్‌కి సరిపడా మనం 2 కప్పుల పైన మరొక పావు కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మీరు కాస్త స్వీట్ ఎక్కువ తినేవారైతే పావు కప్పును పెంచుకోవచ్చు. లేదు తక్కువ తినేవాళ్ళనుకుంటే పావు కప్పు తగ్గించుకోవచ్చు. మీ స్వీట్‌కి తగ్గట్టు ఎక్కువ, తక్కువ చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో అరకప్పు దాకా నీళ్ళని వేసి, ఇప్పుడు ఈ ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్‌లో గరిటెతో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మంటని మీడియంలో ఉంచుకొని ఇలా నురుగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు పాకం చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి చల్లటి నీళ్ళని తీసుకొని అందులో కొంచెం బెల్లం పాకం వేయాలి. చూడండి, నాకు ఇంకా పాకం రాలేదు. రబ్బర్ లాగా సాఫ్ట్ ఉండపాకం వచ్చిందనమాట. కలుపుకుంటూ ఇంకొక 2, 3 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాము. కూల్ వాటర్‌లో కొద్దిగా బెల్లం పాకం వేసి, ఆ పాకాన్ని తీసి గిన్నె అంచుకేసి కొట్టినా, లేదా చేత్తో విరిచినా టంగ్ అని సౌండ్ రావాలి. విన్నారుగా ఆ సౌండ్? ఇలా టంగ్ అని కరకరలాడుతూ విరిగితేనే బెల్లం పాకం పర్ఫెక్ట్‌గా పాకానికి వచ్చినట్టు. ఈ స్టేజ్‌లో వెంటనే అర టీ స్పూన్ దాకా యాలకుల పొడి, పావు టీ స్పూన్ అంత వంట సోడా కూడా వేసుకోవాలి. ఈ వంట సోడా వేయడం వల్ల మనం చేసుకునే చిక్కీ ఎన్ని రోజులైనా మెత్తబడకుండా క్రిస్పీగానే ఉంటుంది. అలాగే ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసి ఒకసారి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బాగా కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోకి కానీ, లేదా ఇలా బటర్ పేపర్ మీద గానీ వేసుకోవాలి. ఒకసారి గరిటెతో పలుచగా స్ప్రెడ్ చేసి దీనిపైన నేను మంచి కలర్‌ఫుల్ కోసం కొంచెం రోజ్ పెటల్స్‌ని వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మరొక బటర్ పేపర్ వేసి చపాతీ కర్రతో మీకు ఎంత పలుచగా కావాలో అంత పలుచగా సమానంగా ఒత్తుకోవాలి. ఒక నిమిషం ఆగిన తర్వాత ఇది బాగా వేడిగా ఉన్నప్పుడే చాకుకి కొద్దిగా నెయ్యి రాసి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఘాట్లలాగా పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కట్ చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడే ఘాట్లలాగా పెట్టుకోవాలి. దీన్ని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేస్తే పూర్తిగా చల్లారి కొంచెం గట్టిపడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టిన చోట విరిస్తే ఎంతో క్రిస్పీగా క్రంచీగా ఉండే డ్రై ఫ్రూట్స్ చిక్కీ రెడీ అయిపోతుంది.
ఈ చిక్కీని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు అస్సలు మెత్తబడకుండా అంతే క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.